సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ లెఫ్ట్ డౌన్. ఎస్, థర్డ్ గేర్ వేయండి, న్యూట్రల్ ఫ్రంట్. ఫోర్త్ గేర్ వేయండి, థర్డ్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ అనేది ఫస్ట్ గేర్ వేయండి. న్యూట్రల్ అని ఒక సెకండ్ హ్యాండ్ రిలీజ్ చేసుకోవాలి. సెకండ్ గేర్ వేయండి, న్యూట్రల్ లెఫ్ట్ డౌన్. ఫోర్త్ గేర్ వేసారు, లెఫ్ట్ డౌన్ అనాలి, లెఫ్ట్ డౌన్. ఓకే, థర్డ్ గేర్ వేయండి, జస్ట్ న్యూట్రల్ అగైన్ ఫ్రంట్. అంతే, ఆ ఫ్రంట్తో ఫ్రంట్ కంటే సరిపోతుంది. ఫోర్త్ గేర్ వేయండి, ఎస్, థర్డ్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, థర్డ్ గేర్ వేయండి, ఎస్, సెకండ్ గేర్ వేయండి. ఎక్కువ మనకు సిటీలో థర్డ్ గేర్ సెకండ్ గేర్, థర్డ్ గేర్ సెకండ్ గేర్ యూజ్ అవుతుంది. ఫస్ట్ గేర్ అనేది పూర్తిగా స్టాప్ అయిన తర్వాత యూజ్ చేస్తాం. ఫస్ట్ గేర్ వేయండి, ఎస్, న్యూట్రల్ అనేది రివర్స్ గేర్ అనేది వేయాలి. ఆర్ఎన్ఎస్ సింబల్ ఎక్కడ ఉంటుందో అక్కడ రివర్స్ చూసుకోండి ఒకసారి. ఆర్ఎన్ఎస్ సింబల్, ఎస్, బీప్ సౌండ్ వస్తుంది. ఇంజన్ దగ్గర ఒక సౌండ్ వచ్చింది చూసారా హార్డ్గా, అట్లా ప్రతి ఒక్క వెహికల్కి వస్తుంది. ఎంత కొత్త వెహికల్ అయినా పాత వెహికల్ అయినా. రివర్స్ గేర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకు హార్డ్గా ఉంటుందంటే కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే ఈ వీడియో చూసి వీడియో గేమ్ టైప్లో సడన్గా ఫ్రంట్కి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోదామని చూస్తారు. సో అట్లాంటి టైంలో మనకు ఒకవేళ గేర్ షిఫ్ట్ చేసినా గేర్ షిఫ్టింగ్ అనేది జరగదు. రివర్స్ గేర్ రన్నింగ్లో ఆగి ఉన్నప్పుడే చాలా హార్డ్గా పడుతూ ఉంటుంది అన్నట్టు. న్యూట్రల్ చేయండి, మళ్ళీ ఒకసారి రివర్స్ గేర్ వేయండి, ఎస్, న్యూట్రల్ అనేది, ఎస్, ఫిఫ్త్ గేర్ వేయండి, రైట్ ఫ్రంట్, ఎస్, న్యూట్రల్ అనేది, ఎస్, ఫస్ట్ గేర్ వేయండి, స్లోగా, ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా, రైట్. అంటే మీరు ఇప్పుడు ట్రాక్టర్ గేర్ వేసినట్టు వేయద్దు, అది చాలా గట్టిగా ఉంటుంది. అది చాలా గట్టిగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్సలేటర్ ఇది. గేర్ షిఫ్ట్ చేయండి, క్లచ్ నొక్కేసి న్యూట్రల్ లెఫ్ట్ డౌన్, ఎస్, క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా రైట్ తిప్పండి, రైట్, రైట్ 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 తిప్పండి, స్లోగా తిప్పండి, రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ తిప్పండి, తిప్పండి, క్లచ్ నొక్కండి ఫుల్గా, రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, కొద్దిగా బ్రేక్. ఫస్ట్ గేర్ అయ్యి పూర్తిగా ఆగాం కదా, ఫస్ట్ గేర్ అయ్యి న్యూట్రల్ అగైన్ లెఫ్ట్ ఫ్రంట్, ఎస్, స్లోగా క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి, బ్రేక్, క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి, కొద్దిగా రిలీజ్ చేయండి, అంతే, క్లచ్ పట్టుకోండి, బ్రేక్ అవుతుంది, వెళ్ళట్లే కదా, కొద్దిగా క్లచ్ రిలీజ్ చేయండి, లైట్గా, క్లచ్ అంతే ఉండాలి. వెహికల్ ఫ్రీగా మూవ్ అయిన లెఫ్ట్ సైడ్ చూసుకోండి, ఎస్, లెఫ్ట్